హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జిఎస్ బాలాజీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రేణశీల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి వచ్చాము. పచ్చని కొండల మధ్యలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు స్వామివారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. హీరా ఇప్పుడు మనం స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నాము. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తూ ఉన్నారు స్వామివారి దర్శనం కోసం. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాము. ఇప్పుడు ఆడికి వెళ్ళాలా? ఆడికే కదా. పెద్ద ఆయన దర్శనం అయిపోయింది, అమ్మవారి దర్శనం. ఏమిది? శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు అంట. కోనేరు, అదే కోనేరు. కానీ క్లైమేట్ మాత్రం చాలా ఉంది. మార్నింగ్ టైం అనేది సార్ చెట్టు ఉంది. కెమెరాలో ఉందా లేదా బా? ఆట కొలాయిలు పెట్టినారు ఎందురా? కోనేరు ఉంది కదా, మళ్ళా కొలాయిలు ఎందుకు? లేదు డైరెక్ట్గా వాళ్ళు మనమే అనుకున్నప్పుడు కోనేరు షాంపూ యూజ్ చేసే అంత ఫ్రెష్ వాటర్ ఎలా వద్దులేబా, లేడీస్ ఉన్నారు స్నానం చేస్తారు మళ్ళా. ఆ కొండపై దారి ఉంటే బాగుంది, నడుచుకుంటా పైకి వెళ్ళిపోవచ్చు కదా. కొండపైకి ఎక్కేకుంటే బాగుంది బా, బాగుంది కొండ చూసేక. మళ్ళీ అందరికీ అలా ఉండకూడదు, అది మా లాంటి. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పెద్ద ఆయన దర్శనం చేసుకున్నాము. సో నెక్స్ట్ మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ మేబీ మీకు కనపడకపోవచ్చు, చూడండి. సో అక్కడ నుంచి బయలుదేరి రూమ్కి వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి బయలుదేరాము వాటర్ ఫాల్స్కి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ ట్రావెల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.